విద్యార్థులలో ఐక్యమత్యం కనబడడం లేదు. విద్యార్థులలో చిన్నత చచ్చిపోయింది. మనం ఇలాగే ఎవరికి వారిగా ఉంటే ఇంకా సంవత్సరమైన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వదు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకో సంవత్సరం కూడా ఇవ్వడం 2028 దాకా ఇలాగే జరుపుకుంటూ పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ విద్యార్థులంతా ఐక్యత కలిసికట్టి పోరాడితేనే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. తక్షణమే అందరూ ఐక్యంగా మారండి. అన్ని జిల్లా లైబ్రరీలలో నిరసన వ్యక్తం చేయండి. మీరు కనుక ఒక 3-4 రోజులు గట్టిగా ప్రొటెక్ట్ చేస్తే గవర్నమెంట్ కదిలి రావడానికి అవకాశం ఉంటుంది. నేను వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ పిల్లలలో ఆ విధంగా స్పందన నాకు కనిపించడం లేదు. దాని కారణం ప్రభుత్వం కూడా దిగి రావడం లేదు. ఇక్కడ విద్యార్థులే ఈ విషయం పైన తేల్చుకోవాల్సిన అవసరం ఉన్న అంశాలు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఉద్యమాలు గట్టిగా చేయండి. ఇలాగే ఇక్కడ ఉండి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగి మద్దతుగా దీక్షను కొనసాగిస్తాను.